డియర్ ఆల్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు మనము జాన్ హైడ్ యొక్క లైఫ్ స్టోరీ గురించి అనగా జాన్ హైడ్ యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం. అమెరికాలోని ఇల్లినాస్ రాష్ట్రంలోని కారల్టన్ పట్టణం నందు 1865 సంవత్సరం నవంబర్ 9వ తారీఖున జాన్ హైడ్ జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ప్రార్థనా పరులు. వారి గృహము ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధితో నింపుకొని చుండేరి. చిన్న వయసు నుండి వారి బిడ్డలను ప్రార్థనలోను క్రమశిక్షణలోను పెంచిరి. జాన్ హైడ్ 1892 సంవత్సరంలో మిషనరీగా భారతదేశంకు వచ్చెను. ఈయన శారీరకంగా బలహీనుడిగా ఉండటం వలన ఈయనను ఎవరు ఒక మిషనరీగా భావించలేకపోయేరి. ఈయన చాలా మెల్లగా మాట్లాడేవాడు. మాటలు తడుముకుంటూ మాట్లాడవలసి వచ్చేది. వినికిడి కూడా కొంచెం తక్కువ. గట్టిగా కేకలు వేస్తూ ఉత్సాహంతో పరుగులెత్తి ప్రయాసపడలేకపోయేవాడు. ఎప్పుడు ప్రశాంతంగా సాధువుగా ఉండే ఈయనను చూచిన వారనేకులు ఇంత శాంతిపరుడు మిషనరీ పని ఏం చేయగలడు అనుకునేవారు. అవును, ఒక మిషనరీకి ధైర్య సాహసములు, వాగ్దాటి, చురుకుతనము, శరీర దృఢత్వము ఎంతో అవసరమే కావచ్చును. అయినను జాన్ హైడ్ విషయంలో అది వేరుగా ఉన్నది. ఇవేమీ జాన్ హైడ్కు లేకున్నను ఈయనలో ఉన్న ప్రత్యేకత మోకాళ్ళ ప్రార్థన. అంటే మరి మిషనరీస్కు ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ ఆయనకు లేకపోయినప్పటికీ ఆయనకు అందరికంటే ఒక ప్రత్యేకత ఉంది. అదే మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళపై గంటల తరబడి ప్రార్థించడం ద్వారా జాన్ హైడ్ పరలోకపు శక్తిని, ప్రభావంను భూలోకమునకు దింపెడివాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అన్న నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను అన్న పౌలు వలె బలహీనుడనైన ఈయన దేవుని కొరకు మరి బలమైన కార్యములు చేసేవాడు. అంత మాత్రమే కాదు, ఈయన ప్రార్థన గది చెంత నిలుచువారు ఎడతెగని ఈయన ప్రార్థన విజ్ఞాపన వలన నిట్టూర్పులను గంటల తరబడి వినగలరు. ధారలుగా కారు కన్నీటిని చూడగలరు. అన్నపానములు మాని సమయమును కూడా లెక్కించకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ విలపిస్తూ తన హృదయమును కుమ్మరించి గోజాడుచుండెడివాడు జాన్ హైడ్. ఈ రోజులలో కొందరికి ప్రార్థన అలవాటుగా ఉన్నది. వారు ఏవో అలవాటు ప్రార్థనలు చేస్తూ ఏదో భక్తి మార్గమును పాటిస్తున్నామని తృప్తి చెందుతున్నారు. కొందరు ప్రార్థనను అభ్యాసంగా ఎంచి అనుదినము ప్రార్థనకు కొంత సమయమును కేటాయించి ఆ తరువాత తమ ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. కొందరు తమకు కావలసినవి దేవుని దగ్గర నుండి పొందుటకు ప్రార్థనను ఒక మార్గంగా ఎంచుతారు. మరికొందరు ప్రార్థనను ఒక నియమంగా ఎంచి ప్రార్థిస్తారు. కానీ జాన్ హైడ్ ప్రార్థననే తన జీవితంగా మార్చుకుని ప్రభుతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో ఉల్లసించేవాడు, ఆనందించేవాడు. ఒంటె మోకాళ్ళ ప్రార్థన వీరుడని ఈయనకు పేరు కలదు. ఎందుకంటే ఒంటె ఏ రీతిగా తన మోకాళ్ళ మీద పడుకుంటుందో ఆ రీతిగానే మరి ఈయన ఒంటె మోకాళ్ళ ప్రార్థన వీరుడు. అంటే ఈయన ఆ విధంగా ప్రార్థించడం ద్వారా, మోకరించి ప్రార్థించడం ద్వారా, గంటల తరబడి ప్రార్థించడం ద్వారా ఒంటె మోకాళ్ళ ప్రార్థన వీరుడని ఈయనకు పేరు వచ్చింది. ఎడతెగక మోకరించటం వలన ఆయన మోకాళ్ళు కాయలు కట్టి ఒంటె మోకాళ్ళ వలె కనబడేవి. ఆయన వేసుకున్న పాయింట్స్ కూడా మోకాళ్ళ దగ్గర నలిగి చినిగి ఉండేవి. మన దేశంకు మిషనరీగా వచ్చిన జాన్ హైడ్ అనేక సమస్యలను, కష్టములను ఎదుర్కొనెను. మన దేశంలోని ఎండవేడిమికి తట్టుకోలేకపోయేవాడు. మన దేశ భాషలు నేర్చుకున్నట్లో ఎంతో శ్రద్ధ చూపించినను వినికిడి మందమైనందున, ఎదుటి వారి మాటలు తేటగా వినలేక పోయినందున మన దేశ భాషలు నేర్చుకున్నట బహు కష్టతరం అయింది జాన్ హైడ్కి. ఎటు తోచుని ఈ మిషనరీ ఒంటరిగా కూర్చుని దేవుని వాక్యంలోని మర్మములు నేర్చుకున్నట ప్రారంభించెను. రాత్రింబగళ్ళు బైబిల్ చదివి పరిశీలించి ప్రార్థించి ధ్యానించుచుండెడివాడు.
అది చూచిన కొందరు, మిషనరీగా వచ్చిన మీరు సువార్త సేవ చేయకుండా ఎప్పుడు బైబిల్ చదువుతూ కూర్చుంటే ఎలాగండి అని అడిగారు. అందుకు ఆయన దీనంగా, నేను బైబిల్లోని సువార్తను బోధించడానికి వచ్చాను. నిజమే, అయితే బోధించుటకు ముందు దేవుని వాక్యంను మొదట నేను సరిగ్గా చదివి అర్థం చేసుకోవద్దా అని అడిగాడు. ఒకసారి మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో సియల్కోట్ అనే స్థలంలో ఉత్సవ కూటంలో ప్రసంగించుటకు ఆహ్వానించబడిరి. అది ఒక గొప్ప బాధ్యతగా ఎంచిన జాన్ హైడ్ తన తోటి దైవదాసులతో కలిసి ఆసక్తిగా ప్రార్థించటయే కాక దేవుని ఆత్మ ఆ కూటములలో కుమ్మరించబడు నిమిత్తమును, దేవుడు తనను ఒక బలమైన పనిముట్టుగా వాడుకున్న నిమిత్తమును 21 దినములు రాత్రింపగళ్ళు దేవుని సముఖం నందు పడి ఉండెను అనగా ప్రార్థించాడు. నశించిన ఆత్మలో రక్షింపబడాలనే భారంతో ప్రార్థించాడు. ఆ ఉజ్జీవ కూటములలో మొదటి కూటంలో ప్రసంగించవలసిన జాన్ హైడ్ తన ప్రార్థన గదిని విడిచిపెట్టుటకు ఆలస్యం అయింది. ప్రశాంతమైన ఆయన ముఖంలో ప్రజలు దేవుని వెలుగును చూడగలిగిరి. ఆయన మెల్లగా లేచి తన ప్రార్థనానుభవములను కొంత చెప్పి, పాపమును జయించుటకును జయ జీవితము జీవించుటకును యేసు ప్రభు ఎలాగ సహాయం చేయనో వివరిస్తూ ఒక 15 నిమిషములు ప్రసంగించిన తర్వాత మనం ఇక ప్రార్థన చేయటమని ప్రార్థనకు తలలు వంచిన వెంటనే పరిశుద్ధాత్మ పందిరిలోని ప్రజల మీదకి దిగెను. జనులు దేవుని సన్నిధిలో తమ పాపములను ఒప్పుకొనుచు ఏడ్చుచుండిరి. పశ్చాత్తాపంతో కూడిన కేకలతోనూ కన్నీటితో కూడిన విజ్ఞాపనలతోనూ పందిరి అంతయు నిండిన. ప్రసంగము 15 నిమిషములలో ముగిసింది, కానీ ఆ ప్రార్థన కొన్ని గంటలు కొనసాగింది. దాని ఫలితంగా అనేక ప్రార్థనా గుంపులు ప్రారంభం అయ్యాయి. ప్రజలు లోతైన ఆత్మీయ అనుభవంతో జయ జీవితమును అనుభవించిరి. ఈనాటి మన ఉజ్జీవ కూటములలో ఎటువంటి ఉజ్జీవం చూడలేకపోవటకు కారణం ప్రార్థనలేమియే, అంటే ప్రార్థన చేయకపోవటయే అని మనం చెప్పవచ్చు. పాటలకు ప్రసంగములకు ఇచ్చిన సమయంలో కొంతైనా మనం ప్రార్థనకు ఇవ్వకపోవడమే ఎంతో విచారం. జాన్ హైడ్ పెద్ద పెద్ద ప్రసంగములను మంచి సామర్థ్యంతో చేయలేకపోయినా దేవుని సన్నిధిని ప్రజల మధ్యకు తెచ్చు మార్గము ప్రార్థనే అని గుర్తించగలిగాడు. కాబట్టి తన జీవితంలో ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చాడు. ప్రార్థన ద్వారా గొప్ప జయములను చూచాడు. ఆయన రాత్రింపగళ్ళు ప్రార్థన గదిని విడవక అన్నపానములు కూడా మర్చిపోయేవాడు. అయ్యా, భోజనమునకు వస్తారా అని అడిగితే, ఆకలి లేదు, నన్నింకా కొంచెం సేపు ఆత్మల కొరకు అలమటించనివ్వండి అనేవాడు. అంటే ఆకలి లేదు, ఆత్మల కొరకు నన్ను కొంతసేపు ప్రార్థించుకోనివ్వండి అని అనేవాడు. ఆత్మల భారమును బట్టి ఇంకా జాన్ హైడ్ మరి ఆత్మల యొక్క భారమును బట్టి మరి ఎంతగానో మరి చిక్కి వంగి బలహీనుడై తన గదిలో నేల మీద పడి దొల్లుచు ప్రార్థించు ఆయనను చూచిన వారు, మీ నిమిత్తమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్న పౌలు మాటలకు మరి ఆ పౌలు గారి యొక్క మాటలను జ్ఞాపకం చేసుకునేవారు. పౌలు యొక్క మాటలను అనేకులు జ్ఞాపకం చేసుకునేవారు అన్నమాట. జాన్ హైడ్కు ప్రభు సన్నిధిలో ప్రార్థించుచు స్తుతించుచు ప్రభువును ఆరాధించుట ప్రథమ పరిచర్యగా ఉండెను. దానితో పాటు ప్రభువా, రోజుకొక ఆత్మనైనా ఇమ్ము అని ప్రార్థించేవాడు. ప్రభు అలాగే ఆత్మలను ఇచ్చుచున్నప్పుడు ప్రభువా 2, 3, 4, 5 ఆత్మలను ఇమ్మని ప్రార్థించిన కొలది ప్రభు అనేక ఆత్మలను రక్షించు భాగ్యము ఇచ్చాడు జాన్ హైడ్కి. మన దేశంలో ఆయన చేసిన సేవ అంతా కలిపితే 19 సంవత్సరములు మాత్రమే, కానీ అనేక వేల ఆత్మలను ప్రభు కొరకు సంపాదించెను. ఈయన సేవలో ప్రాముఖ్యం ప్రార్థన, తర్వాతే ప్రసంగం. ఈయన జీవితంలో ప్రథమ గురి క్రీస్తును ఆరాధించుట, ఆ తర్వాత ఆత్మలను సంపాదించుట. ఇలాగ 19 సంవత్సరములు పలు ప్రాంతములు తిరిగి సేవ చేయటం వలన బలహీనుడు అయ్యాడు. ఈయన ప్రార్థనలో బహువేదన పడుచుండినందున ఈయన గుండె ఎడమవైపు నుండి కుడివైపునకు జరిగినది. వైద్యులు కొంత విశ్రాంతి తీసుకోనవలసి ఎంత చెప్పినా ప్రార్థన మానలేదు జాన్ హైడ్.
నిద్రాహారంలో మాని రాత్రింపగళ్ళు ప్రార్థన పరిచర్యలో సాగిపోచుండెను. నేను పడక మీద లేవలేని స్థితిలో ఉన్నను. విశ్రాంతికి బదులు విజ్ఞాపన కార్యమును సాగించుచున్నాను. ఆహా! క్రీస్తు యొక్క మాటలలోను కార్యములలోను ఎంత పరిశుద్ధత ఉన్నది. క్రీస్తుతో నిత్యం ఉండుటకు త్వరలో పోవచ్చున్నాను కదా అని అనేవాడు జాన్ హైడ్. పరిశుద్ధుడిగా ప్రభుకిష్టుడిగా ఉండుటయే తన జీవిత ధ్యేయంగా చేసుకున్న జాన్ హైడ్ తన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రియరక్షకుని యొద్దకు చేరుటకు ఆశ కలిగి తన 47వ ఏట అనగా జాన్ హైడ్కు 47 సంవత్సరంలో వచ్చినప్పుడు తన పరిచర్యను ముగించి దేవుడిచ్చు మహిమ శరీరం పొందుటకు 1912 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున ఆయన మరణించాడు. ఇదండి జాన్ హైడ్ యొక్క లైఫ్ స్టోరీ, ఆయన యొక్క జీవిత చరిత్ర. ఎటువంటి మిషనరీస్ యొక్క జీవిత చరిత్రలు మన ఆధారం చేసుకుని మనం ఏ తప్పులు చేయకుండా మళ్ళీ దేవునికి ఇష్టంగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాదు, అనేకుల్ని దేవుని బిడ్డలుగా అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. జాన్ హైడ్ చూడండి, మరి అతను ప్రసంగించాలంటే మరి ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాడు. మరి క్రీస్తు బిడ్డలు అని చెప్పుకునే మనం కూడా ఏ కార్యం చేయాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా ప్రార్థనకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ప్రార్థన ఆలకించేవాడు ఆయనే. ప్రార్థన ఆలకించి మహాశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు జరిగించేవారు ఆయనే. కాబట్టి మనం ఏ పని ప్రారంభించినా లేదా ఆరంభించినా ప్రార్థన అనేది మరి ముఖ్యంగా మనం భావించాలి. ఇదండి ఆయన యొక్క లైఫ్ స్టోరీ. మరి ఒక మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు, ఇలాంటి మిషనరీస్ యొక్క మరి జీవిత చరిత్రలను, ఇటువంటి వీడియోస్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.